హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు ఒకసారి మనం విశ్లేషిద్దాం. ముందుగా అనేక దినపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలలో ప్రధానమైనది రైతు రుణమాఫీ. యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన తన మేనిఫెస్టోలో పెట్టిన ఎన్నికల హామీలో అతి ముఖ్యమైన రైతు రుణమాఫీ పైన నిన్న రాష్ట్ర మంత్రివర్గం నిన్న ఒక తీర్మానం చేసి ఒక అంగీకారప్రాయంగా ఈ యొక్క రైతు రుణమాఫీ ఖచ్చితంగా ఆగస్టు 15 నుంచి అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు మనకు మంత్రివర్గం నిర్ణయించిందన్న వార్తను మనం ముఖ్యంగా చూసుకోవచ్చు. అయితే ఈ రైతు రుణమాఫీ పైన విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి అన్న దానిపైన ఇంకా స్పష్టత జూలై 15 వరకు ఒక కమిటీ ద్వారా ఈ స్పష్టత రానున్నది. అయితే ఏది ఏమైనప్పటికీ ఏ విధంగా ఈ యొక్క రైతు రుణమాఫీ చేస్తారనే దాన్ని మనం ఒకసారి విశ్లేషించినట్లయితే 2018 డిసెంబర్ నుంచి తర్వాత డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ 9 వరకు ఎవరైతే వ్యవసాయ రుణాలు తీసుకున్నారో 2 లక్షల లోపు వ్యవసాయ రుణాలు తీసుకున్నారో వారందరికీ ఈ యొక్క రైతు రుణమాఫీ వర్తిస్తుందని చెప్పి మనకు మంత్రివర్గం నిర్ణయించింది. అయితే దీంట్లో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనే దానిపైన కూడా ఇంకా మనకు స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఆ తర్వాత ప్రజాప్రతినిధులను కూడా ఈ యొక్క రైతు రుణమాఫీ వర్తింప చేయాలా వద్దా అన్న ఆలోచనలో కూడా సర్కార్ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే పిఎం కిసాన్ యోజన కింద మనకు ఈ ప్రతి రైతుకు 5 ఎకరాల లోపు ఈ యొక్క పిఎం కిసాన్ నుంచి వస్తున్న ఆ యొక్క విధి విధానాలను కూడా దీనిపైన కూడా ఇలాగే తీసుకోవాలంటే ట్యాక్స్ పేయర్స్ కానీ, ఆ తర్వాత ఎక్కువ ఇన్కమ్ ఉన్నవాళ్ళు కానీ, రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు లేని వారు కానీ ఈ విధంగా విధి విధానాలు ఏర్పాటు చేసి ఆ విధంగా ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ ఇవ్వాలన్న ఆలోచనలో సర్కారు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఒక దిక్కు చూసుకుంటే చాలా మంది మాకు పెట్టుబడి సాయం ఈ క్రాప్ లోన్ కానీ వ్యవసాయ రుణాలు మాకు తక్కువగా వస్తాయి. ఇప్పుడు ఒక 3 ఎకరాలు రైతు ఒక 3 ఎకరాల వ్యవసాయం ఉన్న రైతుకు కేవలం ఒక 90,000 లక్ష రూపాయల వరకే మా క్రాప్ లోన్ వస్తుంది. ఇంకా మేము ఎక్కువ తీసుకోవాలంటే మేము తాకట్టు పెట్టి కొన్ని లోన్లు తీసుకున్నాం, మాకు కూడా అంటే మార్టిగేజ్ చేసిన లోన్లకు కూడా ఇది వర్తింప చేయాలని చెప్పిన ఎంతో మంది రైతులు ఆవేదనతో వాళ్ళు కూడా ఈ యొక్క రైతు రుణమాఫీపై ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో రైతు రుణమాఫీని పూర్తిగా దాదాపుగా అందరికీ వర్తించేటట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందరికి పోవాలని చెప్పి అనేక మంది రైతులు ప్రజలు కోరుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకొక ప్రధాన వార్త, కాంగ్రెస్ గూటికి పోచారం శ్రీనివాస్ రెడ్డి. నిజంగా ఇది ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటూ స్పీకర్గా పనిచేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ తీర్థం తీసుకోవడం వెనుకల అసలు బీఆర్ఎస్ యొక్క కార్యకర్తల పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి గెలిచి తాను ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్లోకి తాను వెళ్ళడం ఎంతవరకు సమంజసం? ఆనాడు బీఆర్ఎస్ కార్యకర్తలు కష్టపడితేనే కదా ఈ ఎమ్మెల్యేగా గెలిచాంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఇతనికి ఆపోజిట్నే కదా ఉన్నది. వీటన్నిటి నేపథ్యంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి తాను కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం వెనుకల చాలా మంది తీవ్ర ఆవేదనలు కార్యకర్తలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ అంటే ఈ సంస్కృతి అనేది అంటే ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏ పార్టీ అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో ఆ పార్టీలోకి వెళ్ళడం అనేది ఎంతవరకు ఇది సమంజసం అనేది ప్రజాప్రతినిధులు అందరూ ఆలోచన చేయాల్సిన తరుణం అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈవేళ ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు కూడా ఇక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారన్న వార్తలు నిన్న జానారెడ్డి దగ్గరికి వెళ్ళి తాను పుష్పగుచ్చం ఇచ్చి మాట్లాడినట్టు తెలుస్తున్న వార్తలు మనకు వస్తున్నాయి. ఇక చూసుకున్నట్లయితే నిన్న దానం నాగేందర్ గారు కూడా 14 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి మా టచ్లో ఉన్నారన్న వార్తను కూడా చాలా ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందన్న వార్తను మనం చూసుకోవచ్చు. ఇక బొగ్గు గనుల విషయంలో చూసుకున్నట్లయితే ప్రధాన పత్రికలో వచ్చిన బొగ్గు గనుల విషయం మనం చూసుకున్నట్లయితే నిన్న బొగ్గు గనుల వేలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు నిన్న
ఒక హోటల్లో, హైదరాబాద్లో ఒక హోటల్లో నిర్వహించారు. ఈ యొక్క వేలాన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారు. దేశవ్యాప్తంగా 60 బొగ్గు గనులకు తాను వేలం వేయాలన్న ప్రక్రియలో ఈ శుభతరుణంలో, ఈ యొక్క స్టార్ట్ చేసేదన్న శుభతరుణంలో నిన్న బట్టి విక్రమార్క గారిని ముఖ్య అతిథిగా తను పిలిచారు. అయితే నిన్న బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ తనకు ఒక కిషన్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇచ్చారు. మీరు ఏవి వేలం వేసినా ఒక సింగరేణిలో మాత్రం డైరెక్ట్ సింగరేణికే బొగ్గు గనులు కేటాయించండి. ఎందుకంటే రాబోయే కాలంలో, ఎందుకంటే సింగరేణి పరిస్థితి చాలా కుదేలవుతుంది. రాబోయే కాలంలో 39 గనులు, 40,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్న, ఈ యొక్క కార్మికులు పనిచేస్తున్న సింగరేణిలో ఇంకొక 15 ఏళ్లలో ఈ విధంగా ప్రైవేటీకరణ చేసి ఈ విధంగా ముందరికి వెళ్తే ఖచ్చితంగా ఇంకొక 15 ఏళ్లలో కేవలం 8 గనులు మిలిగి 800 మంది కార్మికులతో సింగరేణి కుదేలవుతుంది అన్న వార్తను కూడా మనం ముఖ్యంగా చూసుకోవచ్చు. ఈ విషయమే నిన్న బట్టి విక్రమార్క గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ యొక్క గనులు, తన బొగ్గు గనులు సింగరేణికి కేటాయించాలన్న వాదన, ఒక వినతి పత్రం కిషన్ రెడ్డి గారికి ఇస్తే నేను కూడా తెలంగాణ బిడ్డనే, ఖచ్చితంగా దీనికి ప్రధానితో మాట్లాడి ఖచ్చితంగా దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటామన్న వార్త ఈరోజు ముఖ్యంగా అనేక దినపత్రికలలో వచ్చిందనమాట. ఇక మనం చూసుకున్నట్లయితే డిఎస్సికి దాదాపు 2,79,956 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కొక్క పోస్టుకు 25 మంది చొప్పున పోటీ పడుతున్నట్టు కూడా మనకు వార్తలు వచ్చాయి. ఇక నిన్న సీతక్క గారు టిఫిన్ యొక్క మహిళా శక్తి క్యాంటీన్ సచివాలయంలో ప్రారంభించింది. నిరుడు ఒక వారం రోజుల కిందటనే మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం చేస్తున్నామన్న నేపథ్యంలో మొదటి క్యాంటీన్ను అమ్మ చేతి వంటను అందిస్తాం క్యాంటీన్ ప్రారంభిస్తున్న మంత్రి సీతక్క అన్న వార్తను సెక్రటరియట్లో మహిళా శక్తి క్యాంటీన్ ఇచ్చిన వార్తను మనం అనేక దినపత్రికలలో చూసుకోవచ్చు. ఇక జాతీయ వార్తలలో చూసుకున్నట్లయితే ఏదైతే కేజ్రీవాల్ గారికి బెయిల్ ఏదైతే నిన్న రేస్ అవెన్యూ కోర్టు ఇచ్చిందో దాన్ని రిజర్వ్లో ఉంచుతూ ఈడీ హైకోర్టులో పిటిషన్ వేసింది అనమాట. ఇతని బెయిల్ పైన హైకోర్టులో పిటిషన్ వేసింది. దాన్ని ఈడీ ఈ హైకోర్టులో పిటిషన్ వేసిన దాన్ని హైకోర్టు విచారణ చేసి ట్రయల్ కోర్టు ఇచ్చిన ఈ యొక్క బెయిల్ తీర్పును రిజర్వ్లో పెట్టింది. ఆ తర్వాత కవితకు కూడా జూలై 5 వరకు, కవిత గారికి కూడా జూలై 5 వరకు రిమాండ్ పొడిగించిన వార్తను మనం ముఖ్యంగా చూసుకోవచ్చు అనమాట. ఇది ఈరోజు వచ్చిన ప్రధాన వార్తాపత్రికలలో. ఆ తర్వాత చొప్పదండి ఎమ్మెల్యే సత్యం గారి భార్య నిన్న అసూలు బాసిన వార్తను కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇక ఇవి ఈ విధంగా వచ్చిన పూర్తి వార్తాపత్రికలలో వచ్చిన ముఖ్యాంశాలు, వాటి విశ్లేషణ చూస్తూనే ఉండండి సమగ్ర సమాచార వారధి SV6 న్యూస్.